హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజండి నేను బ్లౌజు కటింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. కొత్త వారి కోసం సింపుల్గా ఈజీగా ఎలా ఉంటుందో చూడండి. ఫోల్డ్ ఉండేటట్లు మన వైపు ఉంచుకోవాలండి. ఓపెన్ అటు సైడ్ ఉంచుకొని ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి నీట్గా. తర్వాత బ్లౌజ్ తీసుకొని వెనక వైపు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డబుల్ అడ్జస్ట్ చేసుకొని లెంత్ చూడండి. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని తీసుకోవాలి. దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకుంటే స్టిచ్చింగ్లోకి వెళ్తుంది. ఎలాంటి వారికైనా సరే ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకోవాలంటే 2.5 అంతేలే. ఎక్కువ తీసుకుంటే బ్లౌజు జారిపోతుందండి. 2.5 తీసుకుంటే బాగుంటుంది. కొలుసుకొని ఒకసారి చూడండి ఎంత ఉంటుందో లెంత్. చూడండి, లెంత్ తీసుకున్నాక ఇప్పుడు షోల్డర్ ఎవరికైనా సరే 2.5 అంతే. నెక్ 2.5, షోల్డరు 3 తీసుకోండి. మొత్తం కలిపి 5 తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు అక్కడ ఎంత తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అలానే 5.5. లావు ఉండే వాళ్ళకైతే 5.5 తీసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకైతే 5 తీసుకుంటే సరిపోద్ది. చూడండి, వెనక బ్యాక్ వైపు చూడండి. 18 ఉంది ఇక్కడ. 18లో మనం 2 మడతలు పెట్టుకున్నాం కాబట్టి 18లో సగము తీసుకోవాలి. 18లో సగం 9 ఎక్స్ట్రా 2 ఇంచులండి. ఎక్స్ట్రా 2 ఇంచులు తీసుకుంటే బాగుంటుంది. మనం కావాలంటే లూజ్ కావాలంటే ఎప్పుడైనా తీసుకోవడానికి సరిపోతుంది. షోల్డర్ 3, నెక్ 2 నేను తీసుకున్నానండి. ఇంకా అది 11 తీసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చుతో పాటు. ఇంకా రౌండ్ కోసం శంఖ భాగంలో రౌండ్ కోసం 1.5 అలా తీసుకుంటే బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్. కొత్త వారి కోసం చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా నడుము చూడాలి. ఇప్పుడు నడుము ఎంత ఉంటుంది అవన్నీ నడుము చూస్తున్నాను. నడుము 5 తీసుకున్నాను. ఖర్చు కోసం ఒక అర తీసుకుంటే 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రౌండ్ ఎక్కువ రావాలంటే అందంగా ఉంటుంది. అక్కడ పైన 2 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2.5 తీసుకున్నానండి. తీసుకుంటే నీట్గా వస్తుంది. వెనక బ్యాక్ సైడు వెడల్పుగా బాగుంటుంది. రౌండ్ అందంగా రావాలంటే మనం తీసుకునే బట్టే ఉంటుందండి. అలా తీసుకుంటే అందంగా ఉంటుంది. ఇంకంతే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. కట్ చేసుకుంటే సరి అయిపోతుంది. చాలా సింపుల్ అండి. కొత్త వారి కోసం నేర్చుకుంటే ఎక్కడికి వెళ్ళి నేర్చుకునే అవసరమే లేదు. కట్ చేస్తున్నానండి. ఇంకా ఈ బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇంకా ఇలా స్టక్స్ పెట్టుకుంటే వెనక ఖర్చు కోసం తీసుకునేటి కోసం సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అండి. సేమ్ ఎలా ఉందో అలాగా తీసుకొని ఫస్ట్ ఎడ్జెస్ చేసుకోవాలండి. చేసుకొని అది పెట్టుకొని 2 ఇంచులు మడత పెట్టుకోవాలండి. ఇక్కడ సేప్ పట్టి వస్తుంది కదా, అందుకోసం 2 ఇంచులు తక్కువ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా. బ్యాక్ పార్ట్ కన్నా తక్కువ కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ కంటే తక్కువ 2 ఇంచులు చేసుకోవాలండి. ఇక్కడ ఎవరికైనా ముందల ఫ్రంట్ పార్ట్ నెక్ 5.5, 6 ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇంకంతా సేమ్ ఎలా ఉందో అలా తీసుకోవడమని. చూడండి, రౌండ్ 1/2 ఇంచ్ రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్లౌజ్తో పెట్టి చూడాలి. సేఫ్ పట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. సంఖ భాగంలో కట్ చేసుకుంటే అయిపోతుంది. సంఖ భాగంలో లోతు తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇంకా 4 మొత్తము 4 ఒక మడత పెట్టాలి. సేఫ్ పట్టి కోసం సంఖ భాగంలో లోతు తీసుకోవాలి. ఇంకా ముందల ఫ్రంట్ పార్ట్ రౌండ్ 5.5, 6 పెట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ డాట్స్ చూడండి 3 తీసుకున్నాను నేను. 3 మధ్యలో 2 తీసుకున్నాను. ఇక్కడ 2 తీసుకున్నాను. సంఖ భాగంలో 4 తీసుకున్నాను. సేమ్ ఒక సైడ్ తీసుకుంటే సరిపోతుంది డ్రా చేసుకుంటే. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇంకా హ్యాండ్స్ 4 ఫోల్డ్స్ చేసుకోవాలండి. మన వైపు మడత పెట్టి ఉండాలి, సైడు మనకు ఆపోజిట్లో ఓపెన్ చేసి ఉండాలి. బ్లౌజ్తో తీసుకున్నాను హ్యాండ్స్. 1.5 ఎక్స్ట్రా ఉండాలి, అంటే హెమ్మింగ్ కోసం. స్టిచ్చింగ్ కోసం కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఖర్చు 2 ఉండాలి. సన్నగా ఉండే వాళ్ళకైతే బ్లౌజ్ పీస్ అడ్జస్ట్ అయిపోతుంది. లావుగా ఉండే వాళ్ళకైతే మనం ఎక్స్ట్రా పీస్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ రెడీ అయిపోయి ఇంకా నడుం బెల్ట్ కోసం అది 2 ఫోల్డ్స్తో నేను తీసుకున్నాను. నడుం బెల్ట్ 1.5 అయితే సరిపోతుంది. నడుం బెల్ట్ తీసుకున్నాను. 4 ఉండాలి మొత్తము. నడుం బెల్ట్ ఒకటి, ఉక్సులు కాజీ పట్టేలు ఒకటి, మళ్ళీ నెక్కి ఒకటి ఉండాలి, మళ్ళీ సేఫ్ పట్టీకి ఒకటి ఉండాలి. నేను సేఫ్ పట్టీ తీసుకుంటున్నానండి. నెక్ పీస్ తీసుకున్నాను. సేఫ్ పట్టీ తీసుకున్నాను. సేఫ్ పట్టీ 2.5, 3, 2.5 అయితే సరిపోతుంది. నెక్స్ట్ నెక్ అండి. నెక్ బెల్ట్ చిన్నగా సరిపోతుంది. ఉక్సులు కాజా పట్టి నెక్ అండి. ఎప్పుడైనా లాస్ట్కి మిగిలిన పీస్ మనం పడేయకూడదు, స్టిచ్చింగ్ చేసే వరకు ఉంచుకోవాలి. ఎక్స్ట్రాది ఇది ఎక్స్ట్రా అండి. అది ఉక్సులు కాజా పట్టి అండి. ఉక్సులు కాజా పట్టి, సేఫ్ బెల్ట్, ఇంకా నడుం బెల్ట్ 4. సేఫ్ బెల్ట్ 3 తీసుకుంటే సరిపోతుంది.
మనము బ్లౌజ్తో కొలుసుకొని తీసుకోవాలి సేప్ పట్టి. బ్యాక్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్కి డాట్స్ పెట్టుకోలేదు కదా, ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఫోర్ తీసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్కి. ఒక సైడ్ తీసుకుంటే ఇంకోటి సైడ్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. 4 పైన కూడా 4 తీసుకుంటే సరిపోతుంది. డాట్స్ పెట్టేటప్పుడు సమానంగా లేకపోతే ఇంకా స్టిచ్చింగ్ అందంగా ఉండదండి. ఇంకా సైడ్ డ్రా చేసుకుంటే అయిపోతుంది. రెండు సైడ్లో అయిపోయి బ్యాక్ పార్ట్ అండి ఇది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ మనం డాట్స్ పెట్టాము. ఫ్రంట్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ అంతేనండి. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియో